మనకి ముంబై నుంచి వచ్చేసినటువంటి ముంబై ఇస్కాన్ మందిర ఉపాధ్యక్షులు మరియు ఇక్కడ విజయవాడ పెద్దకాని ఈ ప్రాంతాలకు అక్కడ అధ్యక్షుడిగా మందిర అధ్యక్షుడిగా సహాధ్యక్షుడిగా కొనసాగుతున్నటువంటి మన పూజ శ్రీ ముకుంద మాధవ ప్రభు వారు ఇప్పుడు తమ యొక్క విలువైనటువంటి సందేశాన్ని మనం తెలియజేస్తారు. ప్రభుజీ గురించి క్లుప్తంగా చెప్తాను. ప్రభుజీ మన ఇస్కాన్లోనే చాలా ఉన్నతమైనటువంటి స్థాయి పిహెచ్డి సైంటిస్ట్ పిహెచ్డి చేసినటువంటి వాళ్ళు. ఈయన ఇస్కాన్లో ఎంతమంది భక్తులు వాళ్ళకి పిహెచ్డి పట్టాలు ప్రభు దగ్గర పిహెచ్డి చేసి పిహెచ్డి పట్టాలు పొందుతూ ఉంటారు. చాలా మంది ఇస్కాన్లో ఉన్నటువంటి ప్రభుజీలు అంత ఉన్నతమైనటువంటి విద్యావంతులు ముంబై నగరంలో ఇస్కాన్ మందిరానికి చెవులో ఉపాధ్యక్షులు ఉన్నారు. వారి ముఖంతో మనం వినడం అనేది చాలా జగన్నాథ స్వామి యొక్క పదయాత్ర మహోత్సవం యొక్క ప్రాముఖ్యత వారు మనం తెలియజేస్తారు. జాగ్రత్తగా వినండి. వారు ఆంగ్లంలో చెప్తారు, తెలుగు అనువాదం ఉంటుంది. శ్రద్ధగా వినండి. ఓకే. హరే కృష్ణ హరే కృష్ణ. విష్ణు పాదాల కృష్ణ కృష్ణ శ్రీమతి భక్తి నమస్తే जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवास हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. In Sri Chaitanya Charitamrita, the Chaitanya Mahaprabhu has predicted that the chanting of the holy names will be taken all over the world. Prithivite Yachanati Magaradhidra Sarvatra Prachanda Gopi Narana. The holy names of Krishna will be taken all over the world. దేవాలయమైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఈ కలియుగంలో శ్రీకృష్ణ చైతన్య మహాప్రభువుగా అవతరించి శ్రీ చైతన్య చరితామృతమైనటువంటి యొక్క దివ్యమైన గ్రంథంలో చెప్పిన ఒక భవిష్యవాణి ఏంటంటే పృథ్వీ ఆశయ నగరాధిక సర్వత్ర ప్రచార అంటే పవిత్రమైనటువంటి ఈ భగవన్నామం ఈ భూమండలం అంతా కూడా వ్యాపించి ప్రతి నగరంలో ప్రతి గ్రామంలో కూడా విస్తరించి ప్రతి మారుమూల ప్రదేశంలో కూడా ఈ భగవన్నామం మార్పు పొందుతుంది భవిష్యత్తులో అని చెప్పి తెలియజేశారు. Srila Prabhupada's Guru Maharaj, Srila Bhakti Siddhanta Saraswati Thakur Srila Prabhupada instructed Prabhupada that he should go to the western country and take the message of Bhagavad Gita and preach it in English-speaking world. అయితే స్వామీజీ ప్రభుపాద వారి గురువు గారు అయినటువంటి భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు స్వామీజీ ప్రభుపాద వారి విద్యార్థి దశలో 20 ఏళ్ల ప్రాయంలో ఉన్నప్పుడు వారికి ఇచ్చినటువంటి ఉపదేశం ఏంటంటే భగవద్గీత యొక్క సందేశాన్ని కృష్ణుడి యొక్క ఉపదేశాన్ని పాశ్చాత్య ప్రపంచానికి తీసుకెళ్ళి ఆ పాశ్చాత్య దేశస్తులందరికీ కూడా ఈ భగవద్గీత సందేశాన్ని చైతన్య మహాప్రభు సందేశాన్ని మీరు ఖచ్చితంగా వెళ్ళి ప్రచారం చేయాలి అని చెప్పి వారి గురువు గారు వారికి ఉపదేశించారు. Taking his Guru Maharaj's honor as instruction for his life, Srila Prabhupada, at the age of 69, Maharaj said after 60's red light, when red light was on, Srila Prabhupada went to America and preached the message of Bhagavad Gita. వారి గురువు గారు చెప్పిన ఉపదేశాన్ని తీవ్రంగా హృదయానికి తీసుకుని స్వామీజీ ప్రభుపాదుల వారు తన యొక్క 69వ ఏట పాశ్చాత్య ప్రపంచానికి ప్రయాణమై వెళ్ళారు. భగవద్గీత సందేశాన్ని ప్రచారం చేయడానికి. ఏమంటారు అందరూ 60 సంవత్సరాల తర్వాత విరమణ అంటారు కదా. 60 సంవత్సరాల తర్వాత విరమణ అంటే 69 సంవత్సరాలకి పూనుకొని భారతదేశం నుంచి పాశ్చాత్య దేశాలకు వెళ్ళి ఈ భగవద్గీత సందేశాన్ని వారు అక్కడ అమెరికాలో ప్రచారం చేశారు. So in 1966, Srila Prabhupada established International Society for Krishna Consciousness in New York City. 1965, Srila Prabhupada went, and the very beginning, those who came to him were actually all hippies. And all the hippies, they chanted Hare Krishna and they became happies. మరి 1965 సంవత్సరంలో స్వామీజీ ప్రభుపాద గారు భారతదేశం నుంచి అమెరికా దేశానికి వెళ్ళారు.
1966 సంవత్సరంలో అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ అనే సంస్థను స్థాపించారు. ఆ సంస్థను స్థాపించినప్పుడు స్వామీజీ రూపాయలు ఉన్నవారు ఎవరు అంటే హిప్పీలు అంటే అక్కడ అప్పట్లో ఆ రోజుల్లో ఆ అమెరికా దేశంలో తిరిగేటువంటి రోడ్ల మీద తిరిగేటువంటి వాడు, ఇంటి నుంచి బయటకు వచ్చేసి రోడ్ల మీద తిరిగేటువంటి వాడు, దేశ నిర్మాణం అంటారు అలాంటి వాడు. వాళ్ళు హిప్పీలు హరే కృష్ణ మంత్రం జపం చేయడం చేత, భగవద్గీత ఉపదేశాన్ని పాటించడం చేత ఆ హిప్పీలు కాస్త హ్యాపీగా మారిపోయారు. అంటే అందరూ కూడా సంతోషంగా ఆనందంగా జీవించారు. వాళ్ళ ప్రవర్తన మారింది. So the very first devotees in New York, they actually wanted to go to San Francisco. New York is one place where hippies, and San Francisco is the other place where there are a lot of hippies. So some devotees from New York, they wanted to go to San Francisco and then wanted to expand the preaching. So from New York is on the east, and then on the western side of America is San Francisco. Some devotees went there to preach, and they were successful, and they invited Prabhupada to come to San Francisco. మొట్టమొదట ఈ ఇస్కాన్ సంస్థని స్వామీజీ రూపాయల గారు న్యూయార్క్ లో స్థాపించారు. న్యూయార్క్ లో స్థాపించిన తర్వాత, న్యూయార్క్ అంటే అది అమెరికా తూర్పు ప్రాంతంలో ఉంది, పశ్చిమ ప్రాంతంలో వచ్చి శాన్ ఫ్రాన్సిస్కో ఉంది. ఈ న్యూయార్క్ నుంచి భక్తులు కొద్దిమంది మనం ఈ కృష్ణ భక్తుని ప్రచారాన్ని విస్తరింపచేయాలని చెప్పి తూర్పు ప్రాంతం నుంచి పశ్చిమానికి వచ్చి శాన్ ఫ్రాన్సిస్కోలో ప్రారంభించారు. ప్రారంభించిన తర్వాత అక్కడ కొద్దిమంది భక్తులు తయారైన తర్వాత స్వామీజీ ప్రభుపాదుల వారిని న్యూయార్క్ నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకి ఆహ్వానించారు. So Prabhupada came to San Francisco, and he was saying, one day, one devotee, Malati Mataji, she went to an Indian gift shop, and she brought one small doll, and she showed the doll to Srila Prabhupada. Prabhupada, you see this doll. ప్రభుపాదుల వారు శాన్ ఫ్రాన్సిస్కో వచ్చారు, మందిరంలో ఉన్నారు. అక్కడ ప్రభుపాదుల వారి శిష్యురాలు మాలతి మాతాజీ అని భారతదేశం వస్తువులు దొరికేటువంటి ఒక గిఫ్ట్ షాప్, ఒక బహుమతులు దొరికేటువంటి దుకాణానికి వెళ్ళి స్వామీజీకి ఏదైనా ఒక భారతదేశ బహుమతి తెచ్చి ఇవ్వాలి అని చెప్పి ఒక బొమ్మ కొని తీసుకొచ్చి స్వామీజీ ప్రభుపాదుల వారికి, స్వామీజీ ఇది మీకు బహుమతిగా తెచ్చాను, మీ భారతదేశం యొక్క దుకాణం నుంచి కొనుక్కొచ్చారు, ఇది ఈ బొమ్మ తీసుకోండి అని ఇచ్చింది. When Prabhupada saw that small doll, immediately got down from the seat, and he paid obeisances to the doll and said, Jai Jagannath, Jagannath Swami ki. ఎప్పుడైతే ఆ చిన్న బొమ్మని స్వామీజీ ప్రభుపాదుల వారు చూశారో, కూర్చున్న వారు దిక్కులు లేచి సాష్టాంగ నమస్కారం చేసి జై జగన్నాథ్ అని చెప్పారు. So Prabhupada asked this Mataji, did you find that actually that small doll was actually Jagannath's doll? And Prabhupada asked this Mataji, did you find two more dolls there? She said, yes. You go and bring them immediately. They were Baladev and Subhadra. ప్రభుపాదుల వారు అక్కడ ఉన్నారన్నమాట. నువ్వు నాకేదో బహుమతిగా తెచ్చివ్వాలని చెప్పి భారతదేశం వస్తువులు దొరికే దుకాణంలోకి వెళ్ళి తెచ్చిచ్చావే, అది బొమ్మ కాదు, జగన్నాథ స్వామి విగ్రహం. జగన్నాథ స్వామి విగ్రహం బొమ్మను నాకు తెచ్చిచ్చావు. ఆ విధంగా జగన్నాథ స్వామి మన గుడికి వచ్చాడు. ఒక్కరు కాదు, ఇంకా ఇద్దరు ఉంటారు, ఇంకో 2 బొమ్మలు కూడా కనపడి ఉండాలి నీకు. ఉన్నాయి ప్రభుజీ, ఉన్నాయి స్వామీజీ అని అంటే ఆ 2 బొమ్మలు కూడా తీసుకురాని వేస్తున్నాను. ఆ 2 బొమ్మలు ఎవరు? బలదేవుడు, సుభద్ర. So Jai Jagannath Baladev Subhadra ki. So then Mataji went and brought Subhadra and Baladev also. Then Prabhupada kept them and said that we should start worshipping them, Jagannath, Baladev, Subhadra. So in this way, Jagannath on his own went to America. మళ్ళీ ఇక్కడ విషయం ఏంటంటే, ఇలా చెప్పగానే ఆ మారుతి మాతాజీ వెంటనే భారతదేశ వస్తువుల దుకాణానికి వెళ్ళి ఆ మిగతా 2 బొమ్మలు కూడా తీసుకొచ్చి ప్రభుపాదుల వారికి అందజేశాం. ప్రభుపాదుల వారు వెంటనే చేశారు, 3 బొమ్మలు తీసుకెళ్లి పూజ గర్భగుడిలో పెట్టి ఆరాధన చేయడం మొదలు పెట్టారు. రోజు అంటే ఏమనుకుంటుంది ఇక్కడ, ఎవరు పిలవకుండానే, ఎవరు తీసుకురాకుండానే జగన్నాథ స్వామి తనంతట తానుగా అమెరికాలో గర్భగుడిలోకి వెళ్ళి కొలువై ఉన్నాడు. Jagannath Swami ki. Jagannath
It's actually the Lord of the universe, not just the Lord of one small tract of land anywhere. So he is the Lord of the universe. So he thought that Srila Prabhupada is already started preaching the holy name. So I should also be there, expand my own presence there, so that everybody can get the blessings and opportunity to worship him. ఇప్పుడు జగన్నాథ్ అన్నది ఇంతసేపు అర్థం ఏంటి? జగత్తుకే నాలుడు. ఏదో ఒక ఊరికో, ఒక పట్టణానికో, ఒక నగరానికో, ఒక రాష్ట్రానికో, ఒక దేశానికో కాదు, జగత్తుకే నాలుడు. జగన్నాథ్ ఏమనుకున్నాడట? స్వామీజీ ప్రభుపాద గారు తన ప్రచారాన్ని భారతదేశం నుంచి విస్తరింపజేసి అమెరికాలో వ్యాపింపజేశారు కదా, మరి హరే కృష్ణ మంత్రం అంతగా విస్తరిస్తున్నప్పుడు నేను కూడా నా అవతారాన్ని అక్కడ విస్తరింపజేసుకుని హరే కృష్ణ మంత్రం జపం చేసే భక్తులకి నా యొక్క అనుగ్రహం దర్శనం ఇవ్వాలి కదా, అందుకే నేను వెళ్ళాలని చెప్పి ఆయనే స్వయంగా కదిలి అమెరికాకి వెళ్ళాడు. Jagannath Swami gets very nice offering in Puri. Rice, dharma, sabji and all. But then in Jagatnath, so he wants to take also idli, dosa, sambar, pizza, pasta. So all these items, he is a Lord who actually takes lot of prasadam, gives all prasadam also. So that way he wanted to give opportunity for everybody to serve him. So he has expanded his presence all over the world by going to America, and then Prabhupada actually taking that forward. చూడండి, జగన్నాథ స్వామి ఉండేది పూరి జగన్నాథ క్షేత్రంలో. అక్కడ స్వామి నైవేద్యాలంటే పప్పు, అన్నము, కొన్ని రకాల కూరలు, మంత్రులు ఇస్తారు, కొన్ని రకాలైనటువంటి ఉంటాయి. కానీ జగన్నాథుని విడిపోయిందంటే మరి జగన్నాథుడు ఒక ఊళ్ళో ఉన్నటువంటి వంటలే తీసుకొని ఉంటాడా? మళ్ళీ ఇడ్లీ, సాంబారు, దోశ, చట్నీలు ఇవి కావాలి, అలాగే అక్కడ ఉంటే పిజ్జాలు, పాస్తాలు, కేకులు అలాంటివి కావాలి. జగత్తునాథుడు కాబట్టి జగత్తులో అన్ని రకాల వంటకాలని ఆరగించి ప్రసాదాలుగా అందరికీ అందించి ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క ప్రసాదాన్ని తీసుకుని వాళ్ళంతా అనుగ్రహించబడాలి అనేది ఆ జగన్నాథ స్వామి సంకల్పం. కాబట్టి ఆ సంకల్పాన్ని బృహస్పతాల మీద తీసుకుని ప్రభుపాదులు వారు ఏం చేశారు? ఈ జగన్నాథ స్వామి రథయాత్రలని ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేసి ప్రతి దేశంలో, ప్రతి ప్రదేశంలో జరిగేటట్టుగా వ్యాపింపజేశారు. Srila Prabhupada asked one of the devotee who is a carpenter, because this doll was very small. So Prabhupada called one devotee carpenter. He said, "Can you make a big deity exactly same like this?" He said, "Yes, Prabhupada, we will do it." Then Prabhupada made a bigger deity of Jagannath, Baldev and Subhadra, and he installed in the temple north for worship. మామూలుగా ఆ ఎవరైతే మారుతి మాతాజీ దుకాణంలో తెచ్చిచ్చింది లేదా రూపాయలు అంటే అవి చిన్న చిన్నవి బొమ్మలు అనుకునేది భగవంతుడు వచ్చాడు, కానీ చిన్న చిన్న విగ్రహాలు. అందుకని స్వామి ప్రభుపాద ఏం చేస్తారంటే తన దగ్గర ఒక శిష్యుడు ఉన్నాడు, శ్యామసుందర ప్రభుపాద, చక్కపని బాగా తెలిసినటువంటి వాడు. సో అందుకని ఏం చేస్తారంటే ఆశ్చర్యపోయి తెలుసు అని చెప్పి, నువ్వు ఇదే ఈ విగ్రహాన్ని ఇదే రకమైనటువంటి రూపురేఖలతో పెద్ద పరిమాణంలో తయారు చేయగలవా అని చెప్పి చేస్తాను. ఆ సేవకుని చెప్తే ఆ జగన్నాథ బలదేవ విగ్రహాలు ఏవైతే వాటిని చూసి అదే విధంగా పెద్ద పరిమాణంలో పెద్ద విగ్రహాలు చేస్తే ఆ పెద్ద విగ్రహాన్ని ఎత్తులో పెట్టి చక్కగా ఆరాధిస్తూ మొదలు పెట్టారు. Srila Prabhupada, when he was very small boy, he used to tell his father to arrange Jagannath Rathayatra of children Rathayatra, small deities, small Rath also. So Prabhupada was coming in the culture of Bengal, so they worship Jagannath. So he always used to do Jagannath Rathayatra. So he was very familiar with doing Jagannath Rathayatra. ఇక్కడ ఇంకోటి ఏమంటే స్వామి ప్రభుపాదుల వారు బెంగాల్ దేశీ బెంగాల్ రాష్ట్రంలో జన్మించినారు. ఆ ఒరిస్సా బెంగాల్లో ఉన్న సంస్కృతి ఏంటంటే చిన్నపిల్లలు కూడా ఇక్కడ చిన్న చిన్న జగన్నాథ స్వామి విగ్రహాలు పెట్టుకొని చిన్న రథం పెట్టుకొని ఆ చిన్న పిల్లలతో కలిసి వీధిలో రథయాత్ర చేసుకుంటారు. అంత సంస్కృతి ఉంది అక్కడ. స్వామి ప్రభుపాదుల వారు కూడా వారి చిన్న వయసులో 5 ఏళ్ల పసిప్రాయంలోనే ఆయన చిన్న రథం పెట్టుకొని చిన్న జగన్నాథ విగ్రహాలు పెట్టుకొని తనకు నివసిస్తున్న వీధిలో ఆ పక్క వీధిలో జగన్నాథ రథయాత్ర నిర్వహించారు. 5 సంవత్సరాల పసిప్రాయం. ఆచారం ఒక అలవాటు ఉండడం వల్ల జగన్నాథ స్వామి రథయాత్ర జరిగే అలవాటు ప్రభుపాదుల చిన్న వయసు నుంచే ఉత్సాహం ఉండింది. So he called the devotees. He said that we will have a parade. We have a parade with lords
So you please arrange. And the very first Ratha Yatra in ISKCON in San Francisco it happened. Just on a truck backside, they put Jagannath, Baladev and Subhadra and they did the Ratha Yatra on the Golden Gate Park, which is a very famous place on the main road. And in ISKCON, the Prabhupada introduced Jagannath Ratha Yatra in San Francisco for the first time. Jagannath Swami ki ప్రభుత్వంలో ఉన్నారు. సరే ఆ సంవత్సరం జగన్నాథ్ రాగానే చూడండి ఇప్పుడు ఏం చేయాలంటే మనము జగన్నాథ స్వామి మరి మన మందిరంలోకి ఆయన వచ్చాడు కదా, ఆయన మనం కష్టపడి బయట గురిపెట్టి తీసుకెళ్ళాలి కదా చల్లగారికి. రథయాత్ర మహోత్సవం వాళ్ళకి అర్థం కాదు కదా, పాశ్చాత్య చేసేస్తుంది. అందుకని వాళ్ళు ఏమన్నారంటే మనం ఊరికి అట్లా ఊరికి తీసుకెళ్ళాం అట్లా బయటకి అని చెప్పి సరే. అప్పుడు ఏం చేశారు, ఒక ట్రక్ తీసుకొని ఆ ట్రక్ లో జగన్నాథ స్వామి వలదేశంలో విగ్రహం పెట్టుకొని శాన్ ఫ్రాన్సిస్కోలో ముఖ్యమైనటువంటి ప్రధాన రహదారిలో ఆ రోజున ఇస్కాన్లో మొట్టమొదటిసారిగా జగన్నాథ స్వామి రథయాత్ర మహోత్సవాన్ని శాన్ ఫ్రాన్సిస్కోలో నిర్వహించారు. అప్పటి నుండి ఈ ఇస్కాన్ సంస్థలో జగన్నాథ స్వామి రథయాత్ర అనేటువంటివి ప్రారంభమైనది. Then this was just on the track. After a couple of years, Srila Prabhupada asked one of his disciples, Jayananda Prabhu, that whether you can make a cart like we have the Ratha, like that can you make? He said, yes, Prabhupada, you can make. And he actually made the first very nice cart in the West for Jagannath Ratha Yatra. That is why if you see the Rath, we always see one picture of the Prabhu, the Jayananda Prabhu. So Jayananda Prabhu is remembered and he expressed gratitude for making the first Ratha cart. So he was actually served Srila Prabhupada in introducing the Rath cart in ISKCON. ఇది అంటే మొట్టమొదటి రథయాత్ర శాన్ ఫ్రాన్సిస్కోలో ఒక ట్రక్ మీద పెట్టి చేశారు. మళ్ళీ స్వామీజీ ఏమన్నారంటే తన శిష్యుడు ఆయన జయనంతో ఆయన పిలిచి, చూడు జగన్నాథ స్వామి మనము జరపాలి కాబట్టి మనం ట్రక్ మీద జరిపించాం కాదు, స్వామికి మనం చేయాల్సిన వైభవం ఉంది, స్వామికి ప్రత్యేక రథం తయారు చేయాలి, రథం తయారు చేయగలమని అడిగారు. ఆ జయనంతో ఆయన బాధ్యత అయినప్పటికీ కూడా స్వామిజీ రూపాయలు చెప్పారు, నేను చేస్తాను రథం చెప్పి ఆ మరుసటి సంవత్సరానికల్లా కూడా జయనంతో ఒక అద్భుతమైనటువంటి రథాన్ని తయారు చేశాడు. శాన్ ఫ్రాన్సిస్కోలో చక్కటి రథంలో ఆ 2వ సంవత్సరం జగన్నాథ స్వామి రథయాత్ర వైభవంగా జరిగింది. అప్పటి నుంచి ఇంకా రథంలో రథయాత్ర చేయడం అనేటువంటిది ఇస్కాన్లో ప్రపంచవ్యాప్తంగా ప్రారంభమైంది. అందుకని రూపాయలు వారు ఏం చెప్పారంటే మొట్టమొదటి రథం తయారు చేసిన జయనంతుడు కాబట్టి ఈ రోజు కూడా ఈ ఇస్కాన్ సంస్థ పేరిట ఎక్కడ రథయాత్ర జరిగిన ఈ భూమండలం మీద ఖచ్చితంగా ఆ రథానికి ముందు జయనంద ప్రభు యొక్క ఫోటో ఉండాలి అని చెప్పి రూపాయలు వారు శాసించారు. Jayananda Prabhu ki so Srila Prabhupada, by Prabhupada's mercy, we are getting the opportunity all over the world. Lord Jagannath is going all over the world, and all over the world Ratha Yatra is happening. So by like Jagannath desire of going everywhere, and Prabhupada actually introducing this Ratha Yatra festival, we are getting an opportunity like in Khammam also a Ratha Yatra happening and getting opportunity. రూపాయల వారి దయ వల్ల ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఇస్కాన్ సంస్థ పేరిట కొన్ని వేల రథయాత్రలు జరుగుతున్నాయి. ఆ రథయాత్రలన్నీ కూడా జరగడం వాస్తవం ఏమిటంటే అది భగవంతుడు జగన్నాథ స్వామి సంకల్పం. అందరికీ కూడా తనకి దయను అందజేయాలనేటువంటి జగన్నాథ స్వామి యొక్క సంకల్పాన్ని స్వామీజీ రూపాయల వారు నిజం చేస్తూ వేల రథయాత్రలు జరిపిస్తూ ఉంటే ఆ వేల రథయాత్రలలో ఖమ్మంలో రథయాత్ర కూడా ఒకటయ్యి అందరికీ కూడా జగన్నాథ స్వామికి అనుగ్రహాన్ని పంచడానికి ఇస్కాన్ యొక్క రథయాత్ర జాబితాలో చేరింది. The very first Ratha Yatra originally was in Kurukshetra, when the gopis went to Kurukshetra on a Somadev day. Krishna, Baladev and Subhadra were sitting on the rath. All the gopis wanted to pull them to take them back to Vrindavan, because Krishna said, "I will come back to Vrindavan." He didn't come. They pulled the rath. So we are also pulling the rath. So pulling the rath is started with the gopis. When Krishna, Balaram and Subhadra were sitting there, and they are Jagannath, Baladev and Subhadra. చూడండి, అసలు మొట్టమొదటి రథయాత్ర ఎక్కడ జరిగిందో తెలుసా? ఈ భూమండలం మీద కురుక్షేత్రంలో జరిగింది. కురుక్షేత్రం ఎప్పుడు జరిగింది?
ద్వాపరయుగం. ఎప్పుడైతే కురుక్షేత్రంలో ఒకసారి సూర్యగ్రహణం వచ్చినప్పుడు మామూలుగా ఏంటంటే కురుక్షేత్రం యొక్క స్థల ప్రభావం చేత సూర్యగ్రహణం వచ్చినప్పుడు ఏం చేస్తారంటే అన్ని దేశాల వాడు అన్ని రాజ్యాల వాడు అక్కడికి వచ్చి అక్కడ యజ్ఞాలు చేసి పూజలు చేసి గణపతిని ప్రార్థన చేస్తారు. అందులో భాగంగా ఏంటంటే ఆ సూర్యగ్రహణం వచ్చినప్పుడు ద్వాపరయుగంలో ద్వారక నుంచి కృష్ణుడు వచ్చాడు. కృష్ణుడితో పాటు బలరాముడు సుభద్రదేవి వచ్చారు. ద్వారక నుంచి కృష్ణుడు కురుక్షేత్రానికి వస్తున్నాడు అనేటువంటి విషయం తెలిసి బృందావనం నుంచి గోపికలందరూ వచ్చారు. బృందావనం నుంచి గోపికలందరూ వచ్చి వాళ్ళేం చేశారు, అక్కడ కృష్ణుడిని బలరాముడిని సుభద్రదేవిని చూసి వాళ్ళ గురించి మాట్లాడి చెప్పేవాడికి వాళ్ళ రథం ఎక్కించి రథం మీద కూర్చోబెట్టి చెప్పబెట్టుకుంటే వాళ్ళ రథాన్ని తీసుకుని బృందావనానికి వెళ్ళిపోవడానికి ప్రారంభించి రథాన్ని లాక్కుంటూ బృందావనం వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఆ విధంగా మొట్టమొదటి రథయాత్ర ప్రారంభమైంది. ఈ రోజు మనం ఖమ్మం పట్టణంలో మన స్వామి ఎవరైతే ఇక్కడ కూర్చోబెట్టుకున్నామో ఆ జగన్నాథుడే ఆ కృష్ణుడు, ఆ బలదేవుడే బలరాముడు, సుభద్రమయ్యనే సుభద్రమయ్య. అంటే ఆనాడు గౌరవంలో గోపికలు కృష్ణుడిని బలరాముడు సుభద్రని తీసుకెళ్ళినటువంటి ఆ సన్నివేశాన్ని ఈ రోజు మనం జగన్నాథ స్వామి రథయాత్ర మహోత్సవం పేరిట అదే విధంగా భగవంతుని మనం రథాన్ని లాగుతూ తీసుకెళ్ళాము. For us, Rathayatra means to bring Krishna to our heart. If we make our heart Vrindavan, then Krishna can come. Pulling Krishna means bringing Krishna closer to our life. If we want to make Krishna closer to our life, we have to keep also cleansing our heart. Like Chaitanya Mahaprabhu said, Cheto Darpana Marjana. One day before Rathayatra, Gundicha Marjana happens. So when we cleanse the heart and make it a suitable place for the Lord to sit like Vrindavan, then Krishna, Jagannath can come closer and sit in our heart. మనం రథాన్ని లాగుతున్నాం కదా, అంటే మన వైపుకి లాగుతున్నాం. రథాన్ని లాగుతున్నాం అంటే కృష్ణుడే లాగుతున్నాం. కృష్ణుడు మనకు దగ్గరగా లాగుతున్నాడు, మన హృదయానికి దగ్గరగా లాగుతున్నాము. కానీ కృష్ణుడు మన హృదయానికి దగ్గరగా రావాలి, హృదయంలో ఆయన కొడు ఉండాలి అంటే ఆ హృదయం బృందావనంలాగా ఉండాలి. ఎందుకంటే ఆనాడు గోపికలు కృష్ణ బృందావనాన్ని తీసుకెళ్ళి కడగాలి. అదే ఆచారం ఇప్పుడు కూడా ఎలా జరుగుతుందంటే పూరిలో, జగన్నాథ్ పూరిలో ఒకరోజు జగన్నాథ స్వామి రథయాత్ర జరగడానికి ఒక రోజు ముందుగా అక్కడ గుండీచా మందిర మార్చడం చేస్తారు. మొత్తం మందిరం అంతా కూడా పూర్తిగా పరిశుద్ధం చేస్తారు. ఎందుకు? పరిశుద్ధమైనటువంటి ఆ మందిరమే భగవంతుడు వచ్చి కొలువుండే నిలయం. పరిశుద్ధ మందిరమే భగవంతుడి నిలయం. అదేవిధంగా పరిశుద్ధ హృదయమే భగవంతుడు కొలువుండే నిలయం. కాబట్టి హృదయాన్ని పరిశుద్ధం చేసుకునే ప్రయత్నం మనం చేస్తే అప్పుడు కృష్ణుడు ఈ హృదయాన్ని బృందావనంగా భావించి ఆ హృదయంలో తొలుగుంటాడు. ఆ విధంగా నీ జీవితంలో జీవితాంతము కృష్ణుడు నీకు తోడు లేడై ఉంటాడు. So we take this opportunity of Jagannath Rath Yatra to understand that we have to be inspired, cleanse our heart, take inspiration so that we can preach, make others also come to Krishna consciousness, chant, dance, take prasad, take book like Maharaj said, take a book and those who are coming to you, give them the book. So in this way, festivals are mother of devotion. So it's a wonderful festival. We can take this opportunity so that we can improve our Krishna consciousness and also give opportunity for others to come closer to Krishna consciousness. అందుకని ఏమంటే ప్రభు చెప్తున్నది, ఈ జగన్నాథ రథయాత్ర మహోత్సవాన్ని మీ జీవితంలో ఒక సదవకాశంగా మీరు తీసుకొని భగవంతుని యొక్క నామాన్ని జపించడం, కీర్తించడం, భగవంతుని యొక్క దివ్యమైనటువంటి కథా శ్రవణం చేయడం, భగవంతునికి ప్రసాదం తీసుకోవడం, ఆనందంగా భగవంతునికి కీర్తన నృత్యం చేయడం, ఈ సన్నివేశాన్ని కలిసి ఉండేదే రథయాత్ర. ఈ సన్నివేశాన్ని మీరు సదవకాశంగా తీసుకుని ఏం చేయాలి? ఇందాక మహారాజు చెప్పినట్టుగా ఏదైనా ఒక చిన్న పుస్తకమైన మీరు తీసుకున్నట్లయితే ఎన్నో తెలియని విషయాలు తెలుస్తాయి. అంతేకాకుండా పుస్తకం అనే వాటికి వచ్చేసరికి మన ప్రభు చెప్తున్నారు, 18 రోజుల్లో 18 అధ్యాయాలు భగవద్గీత నేర్పేటువంటి కోర్సు కూడా ఉంది. దానికి మీరు చక్కగా మీ పేరు ఇచ్చి నమోదు చేసుకొని దానిలో కూడా మీరు హాజరు కావచ్చు. ఆ విధంగా ఏంటంటే మీ జీవితంలో కృష్ణుని ఆహ్వానించడం ఒక గొప్ప సదవకాశం జగన్నాథ రథయాత్ర మహోత్సవం పేరున మీరు సద్వినియోగం చేసుకోండి విజ్ఞప్తి చేస్తున్నాను. I take this opportunity to thank Nitya Mukta Prabhu, who actually insisted that I should come here. So it gives me an opportunity to meet all of you, and I thank him and thank all of you.
సో ప్రభుత్వకి మనం చాలాసార్లు ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే చాలా తీరికైన షెడ్యూల్. ఈరోజు కూడా ఎలాంటి షెడ్యూల్ అంటే మీరు ఆశ్చర్యపోతారు. ఉదయం మంగళగిరి దగ్గర 5,000 మంది కాలేజీ విద్యార్థుల మధ్య జగన్నాథ స్వామి రథయాత్ర నిర్వహించారు. వెరీ 5,000 మంది 5,000 అది బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా ఎక్కింది. అంటే అంత ఎక్కువ మంది స్టూడెంట్స్ మధ్య జగన్నాథ స్వామి రథయాత్ర చేసి ఇదే ఫస్ట్ టైం అని రికార్డ్స్ లో కూడా కాలేజీ యాజమాన్యం ఒక సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. సో అక్కడ మురారి చెప్పినటువంటి ఆయన మాధవ్ ప్రభు వీళ్ళందరూ కూడా కలిసి అక్కడ చేసి ఆ రథయాత్ర త్వరగా ముగించుకున్నాక కుదరదు. అసలు నేను అడిగాను, విజ్ఞప్తి చేశానని ముగించుకొని అప్పటికప్పుడు పరిగెట్టు అందరూ ట్రైన్కి వచ్చి ఇంతకు ముందే వచ్చింది. ఇంతకు ముందే వచ్చి కవితలు వచ్చి రావడం మళ్ళీ ఇక్కడికి వచ్చి కూర్చుని మళ్ళీ ఉదయం అక్కడ క్లాస్కి అటెండ్ అవుతారు. మళ్ళీ రాత్రికి కూడా బయలుదేరిస్తున్నారు. ఇంత తిరిగి షెడ్యూల్లో హాజరైనందుకు ఉదయం కూడా ధన్యవాదాలు చేసుకుంటూ తెలియజేసుకుంటూ హరి హరి జగన్నాథ స్వామి